హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ మనోహర్ ఛానల్ అండి. ఈరోజు 42 సైజు బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ముందు వీడియోస్లో 30 సైజు 44 సైజు అంటే 30 చిన్న సైజు, చాలా పెద్ద సైజు, రెండు సైజు వీడియోస్లు కటింగ్లు పెట్టినాను. ఇది 42 సైజ్ అండి. 44కి 42కి 2 ఇంచుల డిఫరెన్సు. అయినా ఇది వచ్చి 44 వచ్చి భుజాలు వెడల్పుగా ఉంటుంది, చెస్ట్ లిమిట్గానే ఉంటుంది. ఇది వచ్చి చెస్ట్ ఎక్కువ, భుజం కొద్దిగా దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. అలా తేడా ప్రతి జాకెట్ వీడియోలను మీరు ప్రతి ఒక్కటి తీసి చూడండి, ఏదో ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది. దీంట్లో ఈ డిఫరెన్స్ ఏంటో దీంట్లో చూద్దాము. ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదామండి. ఇది ప్లెయిన్ జాకెట్ కాబట్టి ఓపెను ఆ సైడ్ ఉండాలా, జాయింట్ మన పక్క ఉండాలా. అదే బ్యాక్ ఓపెన్ అయితే ఓపెన్ మన సైడ్ ఉండాలా, జాయింట్ ఆ పక్క ఉండాలా. దీన్ని గమనించుకోండి. ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోతాము. క్రాసులు లేకుండా కటింగ్ చేసుకునేద్దాము. క్రాసులు లేకుండా కటింగ్ చేసుకునేసి ఇది కుట్లకి. ఆ తర్వాత ఎవరైనా ఉండే మెజర్మెంట్ కాకుండా కొద్దిగా పొడుగు పెట్టమన్నా, పొట్టి పెట్టమన్నా, మీరు ఇప్పుడు పొట్టి అనుకోండి, పొట్టి పెట్టమని ఎవరు చెప్పరు, పొడుగు పెట్టమని ఉండేవాళ్ళు చెప్పరు. కానీ పొడుగు పెట్టమని చెప్పారనుకోండి, అప్పుడు ఎంత పొడుగు కావాలో అంత ఫస్ట్ మనం ఇక్కడ మెజర్ చేసుకునేసేయాలండి. మెజర్ చేసుకునేసి నేను 1 ఇంచ్ దాకా పొడుగు పెడుతున్నాను. 1 ఇంచ్ పొడుగు పెట్టడం అంటే మొత్తం 14 ఇంచీలు ఉండాలండి. ఇది 13 ఇంచులు ఉంది. నేను 1.5 ఇంచి, 1.5 ఇంచి, 1.5 కాదు 1.5 ఇంచి ఎక్కువ పెట్టాను. 14.5 ఇంచీని దీనికి పెడుతున్నాను. అంటే వీళ్ళు లావుగా ఉంటారు కాబట్టి కొంచెం 1 ఇంచి ఎక్కువే పడుతుంది. ఎందుకంటే సన్నగా ఉండే వాళ్ళకి నిటారుగా ఫ్లాట్గా పడిపోతుంది శరీరం పైన క్లాత్. కొంచెం లావుగా ఉండే వాళ్ళకి కండ ఉంటుంది కాబట్టి కొంచెం క్రాస్గా పడుతుంది. కాబట్టి మనం 1 ఇంచి ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇది 1.5 ఇంచి ఎక్కువ పెట్టాను. పొడవు, నడుము, నడుము కొలత పెట్టుకుందాము. నడుము వచ్చి 1/4 ఇంచి ఎక్కువ పెడుతున్నానండి. ఎందుకంటే కొంచెం ఇది చాలా ఫిట్గా ఉందని కొంచెం లూజ్ పెట్టమన్నారు. 1/4 ఇంచి అంతే, 1/4 ఇంచి ఎక్స్ట్రా. ఇది డాట్స్కి, ఇది కుట్లకి క్లాత్ వదలమన్నారు, కుట్లకి. ఇప్పుడు నెక్ కూడా దించాలండి ఇది. కానీ ఇప్పుడు మామూలుగా పెట్టేద్దాము, దీనికి ఉండే మెజర్మెంట్ పెట్టేద్దాము. పెట్టేసి మనకు ఎంత కావాలి, ఎంతలో పెడుతున్నాం అనేది మనకు కొలత తెలుస్తుంది అప్పుడైతే. ఇప్పుడు బెల్ట్ కూడా దించాలి, మెజర్మెంట్ కంటే కూడా బెల్ట్ కూడా దించాలి. ఇది ఆర్మ్ హోల్ అయిన తర్వాత ఇప్పుడు షేపు సెంటర్లో పట్టుకోవాలి. సెంటర్లో పట్టుకొని ఇక్కడ కూడా సెంటర్లోనే చూసుకోవాలి. ఇలా సెంటర్లో పట్టుకోండి. ఇక్కడ నుండి ఇది కొలత. ఇది షేప్ కూడా పైకి ఉంది, దించాలి. మామూలుగా అయితే దీనికి ఎంత ఉందో అంత పెట్టుకునేస్తాము. ప్రతిదీ కూడా దీనికి ఎంత ఉందో అంత పెట్టుకునేసి మనం ఎంతలో దించున్నాము, ఎంత దించుకోవాలి, ఏది ఎంతలో ఉండదని మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇది అసలు, ఇది కుట్లకి.
ఇప్పుడు చెస్ట్ 10.5 అంటే 21 కదా, 42 ఇంచులు కాబట్టి 10.5 ఇంచులు, 10.5 ఇంచు పెట్టుకున్నాము. ఇది కూడా 10.5, ఇది కరెక్ట్గా సరిపోయింది. చూడండి సరిపోయింది. ఇప్పుడు గీతలు గీసుకునేస్తాము. ఇది అయిన తర్వాత ఇప్పుడు నెక్కు ఇలా పట్టుకొని ఇలా పరుచుకోండి. ఇలా పరుచుకొని ఫ్లాట్గా ముడతలు లేకుండా ఇలా ఇక్కడ ఇది కొలత. దీనికి ఉండే కొలతే ఒక 1/4 ఇంచు పైకి పెట్టుకొని షోల్డర్ అదే విధంగా ఇక్కడ షోల్డర్ కాడ పెట్టుకొని ఇలా మర్చుకునేసేయండి. మర్చుకొని ఇదొక డాట్. ఇప్పుడు బ్యాక్ ఇది ఎంత ఉందని కొలుచుకుందాము. 3 ఇంచులండి. 3 ఇంచులు అంటే మనం 2.75కి పెట్టుకోవచ్చు. ఈ రెండు సమానం ఎట పట్టుకోండి. దీన్ని వదిలేసి ఇలా ఇదిలించుకోండి. బ్లౌజ్ని ఇదిలించుకొని ఇలా ఇలాగా. ఇది వెడల్పు ఎక్కువ వచ్చింది కదా, అంటే ఇది వేరే మోడల్ కాబట్టి, అంటే ఇలా వస్తుంది. ఈ మోడల్ ఇలా వస్తుంది కాబట్టి ఆ మోడల్ అది. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తక్కువే పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ తక్కువ పెట్టుకొని ఇలా గీసుకునేది. ఇది కదా, ఇది అయిన తర్వాత ఇదిగా షోల్డర్ దానికి దీనికి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు 3 ఇంచులు కదా, అదే 3 పెట్టుకుందాం. ఇక్కడ 3, ఇక్కడ కూడా 3 ఇంచులు. ఇప్పుడు ఫ్రంట్ ఎంత ఉంది కొలుచుకున్నాం. ఫ్రంట్ వచ్చి ఫ్రంట్ 7 ఇంచులకి వచ్చిందండి. నేను 7.25 పెడుతున్నాను, అంటే 7.5కి వచ్చేటట్టు పెడుతున్నాను. 7 ఇంచులే పెడతానండి, ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ బరువుగా ఉంటుంది, అది ముందుకి సాగిపోయినట్టు వచ్చేస్తుంది అన్నమాట. అందువల్ల కొంచెం లోనుకుంటేనే బాగుంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా మనం ఆలోచించి పెట్టుకోవాలండి. వాళ్ళు ఇంకొంచెం పెద్ద సైజు పెట్టమన్నారు. చెస్ట్ ఎక్కువ ఉన్నింది అనుకోండి, అది బరువుకి సాగి ముందుకు వచ్చేసింది అంట, వెనక లేసుకున్నట్టు అయిపోతుంది.
అప్పుడు కూడా మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని నేను అది ఉండే 7 పెడుతున్నాను, అది 7:15 పోతుంది. అప్పుడు కూడా పెద్దదే అయిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చి 8:30 ఉంది. క్రాస్ వచ్చిందండి. ఇక్కడ క్రాస్ రాకూడదండి. ఇక్కడ క్రాస్ వస్తే మనకు మెజర్మెంట్ తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది 8:30 ఉంది కదా, 8:30 నేను 9:30 10 ఇంచులు పెడుతున్నానండి. చాలా పైకి ఉందనేసి చెప్పారు, అందువల్ల నేను 10 ఇంచులు పెడుతున్నా. పది ఇంచులు పెడితే 10:15 ఇంచు దాకపోతుంది. ఇక్కడ క్లాత్ ఉంది కదా, 4 ఇంచులు 3:30 ఇంచు దాకా ఉంటుంది. అది చాలు. నేను 10 ఇంచులు పెట్టినాను. 10 ఇంచులు పెట్టినాను. ఇలా తీసుకునేసి ఆ తర్వాత ఇది 5:15 ఇంచు అండి. షోల్డర్ 5:15 ఇంచు పెడుతున్నా. అంటే 5.1 ఉంది, నేను 5:15 ఇంచు పెట్టాను. ఐదు పావించి వాళ్ళకి 5:11 5:30 ఇంచి పెడతానండి. అప్పుడు షోల్డర్ 2:30 ఇంచి అవుతుంది. అవునండి, 5:30 ఇంచి పెడుతున్నాను. ఎందుకంటే వీళ్ళు లావుగా బాగా వెడల్పుగా ఉంటారు, అందువల్ల షోల్డర్ కొంచెం ఇదిగా ఉంటేనే వాళ్ళకి బాగా కూర్చుంటుంది. లేకపోతే జాకెట్ పైకి వచ్చేస్తుంది అన్నమాట, భుజం పైకి వచ్చేస్తుంది. అందువల్ల 5:30 ఇంచి పెట్టాను. ఇక్కడ కూడా అదే 5:30. కటింగ్లోనే ఉంటుందండి. మనకు ఆలోచించుకొని ఇది కరెక్టా తప్ప అని మనం ఆలోచించుకొని కటింగ్లోనే అడ్జస్ట్మెంట్ మనం వాళ్ళ మనుషులను చూసి కూడా మనము అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. వాళ్ళు ఇచ్చిన కొలతకి దీనికి మనం మనుషులను చూసి కూడా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఇలా ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చి ఆర్మ్ హోల్ 18.5 ఉంది. 18.5 ఉంటే అది కూడా కొంచెం ఇక్కడ ఎక్కువ పెట్టుకున్నాం కదా, అదేవిధంగానే ఇక్కడ కూడా 18:30కి పెడుతున్నాను. 18:30 అంటే 6 ఇంచులకి 6 ఇంచులు పెడతాం కొలత. మనకు సరిపోతుందా లేదా చూసుకొని మళ్ళీ మనం పావించి అటు ఇటు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పావించి ఇప్పుడు ఇక్కడ ప్రతి దానికి కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఒక పావించి వదిలేయాలి, క్లాత్ వదిలేసి కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని పద్దెనిమిది 19 వస్తుందండి.
అది 18.5 ఉంది కదా, 18 బాగుంది, పావించి ఎక్కువ పెడుతున్నాం. కానీ అది చంకల్లో ఫిట్గా ఉంది. కానీ మనం అడ్జస్ట్ చేసినప్పుడు ఒక రౌండు ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు ఇది కొలత, ఇప్పుడు ఇది కొలత అనమాట. మనకు కొంచెం చంక చుట్టూ రౌండ్ ఎక్కువ రావాలంటే కొలత ఇది వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఈ రౌండ్ కంటే ఈ రౌండ్ పెరుగుతుంది కదా, ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం తక్కువగా పెట్టుకోండి. తక్కువ కంటే ఇవ్వండి. 9 ఇంచులకి ఇలా సరిపోతుంది. 9 ఇంచులు సరిపోయి 18 వస్తుంది. 18 అంటే ఇప్పుడు ఇది ఒక చుట్టూ ఎక్కువ అయింది కాబట్టి మనకు సరిపోయింది. 9, 18, 18.5 సరిపోయింది. కరెక్ట్గా సరిపోయింది 18.5. ఇప్పుడు ఇది ముందుకు వచ్చింది అనుకోండి, ఒక రౌండ్ చిన్నదవుతుంది. కానీ ఈ క్లాత్ ఏమవుతుందంటే మనకు ముడత పడిపోతుంది. ఎక్కువ ఉంది కదా, ముడత పడిపోతుంది. ఈ చంకల దగ్గర ముడత వస్తుంది కదా, అందువల్ల ఇట్ట గీయకూడదు. రౌండ్ రావాలా. రౌండ్ వచ్చినప్పుడు అది మనకు కరెక్ట్ అనమాట. ఇప్పుడు వీళ్ళు లావుగా ఉన్నారు. ఇట్లా మనం కొలత చూసుకున్నాం అనుకోండి, ఈ కొలతకు సరిపోయింది నేను కటింగ్ చేసినామంటే అక్కడ చంక దగ్గర ముడతలు వచ్చేస్తుంది. మనం అప్పుడే ఆలోచించి వెడల్పు లావుగా ఉన్నారు, రౌండ్ రావాలి. రౌండ్ వచ్చినప్పుడు ఒక రవ్వ ఎక్కువ వచ్చినా కూడా అది కరెక్ట్గా మెజర్మెంట్ వాళ్ళకి సరిపోతుంది. అట్ట మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇది కొలతకు సరిపోయింది కదా అనేసి ఇది గీసినామంటే, దీన్ని కట్ చేసినామంటే అది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ అనమాట. వాళ్ళకి కొంచెం టైట్గా ఉంది కదా, వాళ్ళకి కొంచెం ఫిట్గా ఉంది. ఒక 1/4 ఇంచు ఎక్కువ పెట్టమన్నారు. 1/4 ఇంచు ఎక్కువ పెట్టినప్పుడు మనం కొలత వేరే దానికన్నా ఇంకో కొలత వస్తుంది. ఆ కొలత వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అవుతుందా, కరెక్ట్గా సరిపోతుందా అని మనం చూసుకోవాలి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ కొలతకు సరిపోయింది కదా, ఈ కొలతకి ఇది సరిపోయింది కాబట్టి వాళ్ళకి నడుము కూడా వెడల్పుగా ఉంటుంది. మామూలుగా అయితే ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ కొలతకి డాట్స్ పెట్టే కాడి నుంచి చంక దగ్గరికి సరిపోతుంది. వాళ్ళు కొంచెం సన్నగా ఉన్నారనుకోండి, కొంచెం కొలత ఇట్లే వస్తుంది. అప్పుడు మనం లోపలికి కూడా వేసుకోవచ్చు కొలతని. వాళ్ళు సన్నగా లేరు, నడుము కూడా వాళ్ళకి వెడల్పుగానే ఉంటుంది. లావుగా ఉంటారు కదా, నడుము కూడా వెడల్పుగానే ఉంటుంది. అందువల్ల ఈ కొలత సరిపోయినప్పుడు మనకు ఈ కొలత కూడా సరిపోయినట్టే మనకు కరెక్ట్ అడ్జస్ట్మెంట్ కాదు అని మనం కరెక్ట్గా చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. ఇప్పుడు చెస్ట్ పెడతాము. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ అంతా కూడా చిన్న సైజ్ అనమాట. ఇప్పుడు కటింగ్లోనే మనం ఆలోచించుకొని చేసేటప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. ఇప్పుడు 42 సైజు 44 సైజు డిఫరెన్స్ అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక కొలత ఇచ్చి దీనికన్నా ఒక్క సైజు ఎక్కువ పెట్టండి అన్నప్పుడు మనం ఆలోచించుకొని కటింగ్ చేసే దాంట్లోనే ఉంటుంది పని అంతా. ఇప్పుడు ప్రతిదీ చెస్టు దించాలా, ఆర్మ్ హోలు కొంచెం ఎక్కువ పెట్టాలా, నెక్కు దించాలా, నడుము దించాలా, ప్రతిదీ చూడండి ఇచ్చిన కొలత కంటే కూడా ఎక్కువ. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, కరెక్ట్గా ఇంత పెడితే ఇంత సరిపోతుంది అనేసి కట్ చేసేసినాం అనుకోండి, డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందువల్ల మీకు అర్థం అవ్వాలంటే కూడా ఇవన్నీ కూడా అర్థమయ్యేటట్టు చేయాలి. ఇప్పుడు నేను మామూలుగా కటింగ్ చేసాను అనుకోండి, మామూలుగా కటింగ్ చేస్తే ఇక్కడికి సరిపోతుందని నేను కటింగ్ చేస్తా. కానీ మీకు చెప్పాలంటే, మీకు వివరించాలంటే అది ఇలా పెడితే ఇక్కడ గీసినాం అనుకోండి, ఇక్కడికి గీసినందువల్ల ఏం ఫాల్ట్ వస్తుంది, ఇలా గీస్తే ఇక్కడికి కొలత పెడితే అది ఎలా అడ్జస్ట్ అవుతుంది, అది ఎలా సరిపోతుంది, వీళ్ళు ఎందుకు గీసేస్తున్నారు అనేది మీకు వివరంగా తెలియాలి కదా. మీకు వివరంగా తెలిస్తేనే మీరు ఇంకో జాకెట్లో ఇలాంటి పొరపాటు వచ్చినప్పుడు, ఇలా చేసినప్పుడు ఇలా సరిపోతుంది అనేది మీరు ఇంకో జాకెట్ కటింగ్ చేయగలుగుతారు.
ఇక్కడికి ఇంత పెట్టండి 6 పెట్టండి అనేసి అంటే మీరు కటింగ్ చేయలేరన్నమాట. ఇప్పుడు నేను ప్రతిదీ కూడా మీరు ఎదుటబడి ఎలా ఉంటే, మీరు ఎదురుగా ఉన్నారనుకోండి, నా ఎదురుగా ఉన్నారనుకోండి, క్లాస్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలా మీకు ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడుదా మీకు తప్పులో నుంచిదా పొరపాటులో నుంచిదా కరెక్ట్ వస్తుంది. ఇది ఇక్కడ గీసినాం, ఇది పొరపాటు, ఇక్కడ గీస్తే ఇది కరెక్ట్, ఎందుకు కరెక్ట్ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారనేసి. అదనమాట. ఇప్పుడు చెస్ట్ చూద్దాం. చెస్ట్ వచ్చి ఎంత ఉంది? ఇది 12 ఉంది చెస్ట్. 12 ఉంటే వాళ్ళకి కనీసం ఇది చెస్ట్ పైకే ఉందన్నమాట. ఇది పొడవు మొత్తం ఎంత ఉంది? 13 ఉంది. కానీ వాళ్ళకి 14.5 పెడుతున్నాం. వీళ్ళకి చెస్ట్ నేను 13.5 పెడుతున్నానండి. 12 ఉంది కదా, 1.5 ఇంచి ఎక్కువ పెడుతున్నాను. ఎందుకంటే చెస్ట్ పైకే ఉంది, అందువల్ల 13.5. ఇది కూడా తక్కువ అవుతుందేమో, కానీ మరీ మనం దించేసినాం అనుకోండి అప్పుడు చాలా ఇదిగా ఉంటుంది. అందువల్ల నేను ఒక రవ్వైనా పర్లేదు కదా, అందుకని నేను 13. చెస్ట్ మరీ సగానికి ఉండిందనుకోండి జాకెట్ మొత్తం పాడైపోయి పైకి వచ్చేస్తుంది, బాగుండదు. చెస్ట్ కూర్చుంటేనే అది బాగుంటుంది అనమాట. నేను 13.5 చెస్ట్ సైజ్ పెడుతున్నాను. 13.5 మామూలుగా మిడిల్ దీంట్లో నేను 44 సైజులో ఎంత పెట్టాను? చెస్ట్ 14.5 పెట్టాను. 44 సైజులో 14.5 పెట్టాను. ఇప్పుడు ఇది 13.5 పెడుతున్నాను. కానీ నాకు డౌట్గానే ఉంది. కానీ ఒకేసారి దించేయకూడదండి మనం. ఇప్పుడు మన దగ్గర మామూలుగా కుట్టుకునేవాళ్ళే. ఇది ఆ అమ్మాయి ఇచ్చింది వచ్చి ఈ జాకెట్టు వాళ్ళ ఇంతకుముందు మెజర్మెంట్ వచ్చి వాళ్ళ మమ్మీ ఈ అమ్మాయి ఒకే సైజు వేసుకుంటారన్నమాట. అందువల్ల ఆ సైజుకి అడ్జస్ట్మెంట్ వేసుకునేస్తున్నారు. ఇప్పుడు ఆ సైజుని కొంచెం మెజర్మెంట్ చేసి కొట్టమన్నారు అనమాట. అందువల్ల ఇప్పుడు నేను 13.5 పెడతాను. ఒకేసారి 14.5 పెట్టేసినాం అనుకోండి అప్పుడు మనకు ఫాల్ట్ అయిపోతుంది. ఇది చూసుకొని ఇంకో జాకెట్ తెచ్చిచ్చారనుకోండి అప్పుడు ఇంత కాదు, కొంచెం దించవచ్చు అనేసి మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అలా చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచి దించాను. 1 ఇంచి 1.5 ఇంచి దించాను. దీనికంటే దీనికి 1.5 ఇంచి దించాను. ఎందుకు అంత ధైర్యం చేసి దించాను అంటే అమ్మాయికి చెస్ట్ ఎక్కువగానే ఉంటుంది, అందువల్ల దించితే సరిపోతుందని ఒక ఇదనమాట. 1.5 దించి చేశాను. అలా మనుషుల్ని చూస్తే మనము ఇది మెజర్మెంట్ సరిపోతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు 1.5 దించాం కదా, ఇక్కడ వచ్చి దానికన్నా దీనికి ఒక 1.5 ఉంటే చాలు. ఇప్పుడు మన కొలత ఎంత? ఇక్కడికి ఎదుకోండి, ఇంత 4 ఇంచీలు వెడల్పుగా ఉన్నారు కాబట్టి. సన్నగా ఉండే వాళ్ళకైతే 2 ఇంచులు 2.5 ఇంచు పెట్టుకోవాలి. వాళ్ళకి ఎంత వస్తుంది? ఇంతకే వస్తుంది కొలత. అలాగా ఎక్కడికి వచ్చిన షోల్డర్లో 3 భాగాలు అటు, ఒక భాగం ఇటు వచ్చేటట్టు సెంటర్లో ఇలా పెట్టుకోండి. ఇది గుర్తు. 4 ఇంచీలు, 4 గుండెలు, 3.5. ఇప్పుడు బెల్ట్ ఏడుకొచ్చింది. మనం ఇది కూడా దించాలన్నమాట. దిగింది కదా, చెస్ట్ దిగినప్పుడు ఈ బెల్ట్ కూడా దిగాల. ఇక్కడికే కట్ చేసేయకూడదు. ఇది కూడా ఇప్పుడు చూడండి, ఈ ఫ్రంట్లో కూడా వెడల్పు ఉండాల. ఈ ఫ్రంట్లో ఇప్పుడు ఇక్కడ 7 ఇంచులు పెట్టినాం కదా, ఇది కూడా చిన్నదిగా ఉండకూడదు, ఎడం కూడా చిన్నదిగా ఉండదు. ఇప్పుడు చెస్ట్ పెద్దదిగా ఉంది కదా, చెస్ట్ పెద్దదిగా ఉన్నప్పుడు ఈ ఫ్రంట్ సైడ్లో కూడా ఎడం కూడా ఉండాల. ఇది తక్కువ చేసుకొని ఇలా క్రాస్ చేసేసినా కూడా ఇది కూడా మనకు పొరపాటు వస్తుంది. ఇది కూడా దిగాలన్నమాట. ప్రతిదీ ఆలోచించుకోవాలి. ఇది ఇక్కడి నుంచి వీళ్ళకి కొంచెం వెడల్పే తీయాలి. ఎందుకంటే వెడల్పు చెస్ట్ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు సన్నగా ఉండే వాళ్ళకి అనుకో ఇక్కడే రౌండ్ తీసేయచ్చు, ఇక్కడే రౌండ్ చేసేయన్నమాట. కొంచెం చెస్ట్ సైజు పెద్దదిగా ఉండే వాళ్ళకి ఈ చెస్ట్ సైజు కూడా ఇది కూడా వెడల్పు పెట్టాలన్నమాట. ఈ వెడల్పు పెట్టినప్పుడు ఎక్కడికి సరిపోతుంది? ఇక్కడికి సరిపోయింది. ఇదన్నమాట.
ఇది కొలత. ఇది చెస్ట్ అండి. ఇప్పుడు బ్యాక్ ఓపెను 10కి పెట్టినాం. 10కి పెట్టి పాట్ నెక్ వేసుకున్నాం. దీనికి పాట్ నెక్ అంటే ఇది ఫ్రంట్ నెక్. ఇది ముందుకే రావాలండి కొలత. వీళ్ళు కొంచెం వెడల్పుగానే వేసుకుంటారు కాబట్టి నేను కొద్దిగా వెడల్పు చేస్తున్నా. చూడండి, మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, ఈ గీత లోపలే మనం ఎంత మెజర్మెంట్ పెడతామో దాని లోపలే గీస్తాం. వీళ్ళు కొంచెం వెడల్పుగా వేసుకుంటారు, బ్రాడ్గా వేసుకుంటారు. నెక్ కానీ ఫ్రంట్ కానీ అంతా బ్రాడ్గా వేసుకుంటారు. అలాంటి వాళ్ళకి మనం మెజర్మెంట్ పెట్టిన దానికన్నా ఒక పాయింట్ ఎక్కువగానే కట్ చేయొచ్చు అన్నమాట. కట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఇది మామూలు మెజర్మెంట్. ఇక్కడ కట్ చేస్తే ఇక్కడికి వెళ్ళిపోతుంది. అది మనం ఇక్కడ కట్ చేస్తే ఇది మెజర్మెంట్ కన్నా ఒక పాయింట్ ఎక్కువ పోతుంది. అది కూడా ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. బ్లౌజ్లో మీరు ఖచ్చితంగా రావాలి అంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇక్కడ క్లాత్ వదిలేసినామంటే ఇక్కడ ముడతలు వస్తాయి. ఇక్కడ క్లాత్ వదిలేసినామంటే ఏడ ముడతలు వస్తాయి. ఇక్కడ నెక్ కొంచెం లోపలికి వచ్చినా బయట వచ్చినా ఇది డిఫరెన్స్ అయిపోతుంది. ఇది చిన్నదైనా ఇక్కడ లాక్కునేస్తుంది. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. అందువల్ల నేను కటింగ్లో నేను ప్రతిదీ కూడా మీకు మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా రావాలంటే మీరు ప్రతిదీ ఇంపార్టెంటే. నేను అనవసరంగా ఏది చెప్పడం లేదు. ప్రతిదీ ఇంపార్టెంటే. మీరు ఆలోచించుకొని కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదామండి. ఇది ఫ్రంట్ కటింగ్ చేయకూడదండి. ఎందుకంటే ఇప్పుడు ఇది కట్ చేసాం అనుకోండి, మళ్ళీ ఒక బ్యాక్ కట్ చేయలేం. అందువల్ల నేను తర్వాత కట్ చేస్తాను. ఇక్కడ కాస్త క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నాం కదా క్లాత్, అందువల్ల ఇక్కడ క్రాస్ తీసుకోవాలన్నమాట. మన కొలత ఇది. మనం కొంచెం ముందుకి కటింగ్ చేసుకోవాలి. మనం ఎంతైతే కుట్లకు పడతామో అంతే కటింగ్ చేయాలి. ఎంత కటింగ్ చేస్తామో అంతే పట్టాలి. మళ్ళా ఈ చంకదింపుడు తక్కువైనా కూడా చంకల్లో పట్టేస్తుంది. అప్పుడు కూడా భుజం జారిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ చంకదింపుడు మనం దించాలి. మెజర్మెంట్ ఎంత ఉంది కదా అనేసి మనం అంతలోనే అడ్జస్ట్ చేయాలనేసి కొంచెం తక్కువ చేసి కుట్టినామంటాం. ఇప్పుడు 6కు పెట్టినాం కదా, 6కు పెట్టినాం, కొంచెం పైకి పెట్టినాం అనుకోండి. పైకి పెట్టి కొంచెం లోతు తీసి గీసేసినా కూడా అది కూడా పొరపాటు అయిపోతుంది. నీకు కావాల్సింది లెక్కే కదా, 18.5 రావాలా. ఆ లెక్కే కదా అనేసి మీరు 5.5 పెట్టేసినారు. 5.5, 5.35 పెట్టారు. 5.35 పెట్టి కొంచెం లోతు గీసినారు. లోతు గీస్తే అప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చేస్తుంది. కానీ నీకు చంకకాడ పట్టేస్తుంది అనమాట. చంకకాడ పట్టేసిందంటే ఇక్కడ పట్టేసిందంటే ఏమవుతుందండి, ఈ భుజం జారిపోతుంది. అది కూడా ఫాల్టే. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ 5.35 ఇంచ్ ఉందండి. వాళ్ళు అదే మెజర్మెంట్ పెట్టమన్నారు. కానీ నేను ఒక 1/4 ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను, 6 ఇంచులు పెడుతున్నానండి. ఇది పుట్లకి. ఇది మన కొలత.
3.5 ఇంచి పెడుతున్నాను. కొలిచి చూసుకుందాము. తొమ్మిదిన్నర, 1 పాయింట్ 2 పాయింట్లు ఎక్కువ వస్తుంది. నుంచి తక్కువ పెట్టి 3.5 పెట్టాం కదా, 3 పెట్టి చూద్దాం. సరిపోయిందండి, 3 ఇంచులకి సరిపోయింది. ఇలా కూడా పెట్టి కొలుచుకోవచ్చండి. అంటే ఈ డాట్స్ మనకు కరెక్ట్గా వచ్చిందంటే కుట్టేటప్పుడు ఏ ఫాల్ట్ లేదు, ఆ డాట్స్కి సరిపోయింది అనుకోండి, ఏ ఫాల్ట్ లేదు అని మనకు ఒక ఐడియాకి వస్తుంది అన్నమాట. అందుకని ఇప్పుడు ఈ జాయింట్ వేసిన తర్వాత, కుట్టేసిన తర్వాత మనం క్రాస్ కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడే క్రాస్ కటింగ్ చేయకూడదు. ఇప్పుడు క్రాస్ కటింగ్ చేసామంటే మనకు డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందువల్ల దాన్ని జాయింట్ చేసుకున్న తర్వాత లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ తీసుకున్నాం. ఫ్రంట్ ఏ పక్కన వేసుకోవచ్చు, కానీ అంచులు మన పక్క ఉండేటట్టు వేసుకుంటే మనకు కొంచెం వాటంగా ఉంటుంది అన్నమాట. సరిపోయింది ఇక్కడికి. షేప్ బెల్ట్ కాడ ఇలాగ డ్రాయింగ్ వేసుకునేద్దాం కింద. ఇప్పుడు చూడండి, ఈ వెడల్పు ఎక్కువ వచ్చింది మనకు. షేప్ తక్కువ ఉండే వాళ్ళకైతే ఈ వెడల్పు తక్కువ వస్తుంది. కొంచెం మధ్యలోనే గీసేస్తాం అన్నమాట. ఇది 1 పాయింట్ లోపలికి, ఇది కదా కొలత, 1 పాయింట్ లోపలికి కటింగ్ చేసుకోవాలి.
ఇదండి కొలత. మీకు కనబడుతుందో లేదని నేను గీస్తున్నాను. ఇది కొలత. మనకు వాటంగా మళ్ళించుకుంటే మనకు కటింగ్లో ఏ ఫాల్ట్ రాదన్నమాట. ఇప్పుడు ఇది సెంటర్, ఇది సెంటర్. ఫ్రంట్లో మామూలుగా అన్ని బ్లౌజులకు లాగానే ఒక పావించి తీసేద్దాం. ఇప్పుడు హెవీ చెస్ట్ ఉంటుంది చూడండి, వాళ్ళకి ఈ పావించి తీయకూడదండి. ఈ పావించి తీయకుండా వాళ్ళకి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. దీన్ని నెట్టే పెట్టేసి ఇంకొంచెం ఇక్కడ సెంటర్లో మాత్రం యాడ్ చేసుకొని ఇలా క్రాస్గా ఇలా రావాలి వాళ్ళకి. ఆ బ్లౌజ్ ఏదన్నా వచ్చినప్పుడు కటింగ్ పెడతానండి. అవన్నీ వచ్చినప్పుడే మామూలుగా కూడా చెప్పేయచ్చు, వచ్చినప్పుడు పెడితే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట వీడియో. ఇప్పుడు ఈ ఫ్రంట్లో ఈ ఆర్మ్ హోల్ కాడ కటింగ్ చేసాము అని మనకు ఒక గుర్తు అన్నమాట. మీరు ఒక చిట్కా పెట్టుకోండి. ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ కటింగ్ చేద్దాము. కొంచెం పెద్ద సైజుగా ఉన్న వేసుకుంటారు అన్నప్పుడు మనకు కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట కటింగ్ చేసేదానికి కూడా. చాలా ఖచ్చితంగా ఉంటారు చూడండి వాళ్ళది వచ్చి. లోపలికి వచ్చేయాలండి, ఇక్కడ నుంచి ఒక పాయింట్ లోపలికి వచ్చేయాలి. ఎందుకంటే
పని అంతా కటింగ్లోనే ఉంటుందండి. ఆ కటింగ్ కరెక్ట్గా వచ్చేసిందంటే మనకు స్టిచ్చింగ్ కొంచెం ఈజీ అయిపోతుంది. అంతే, బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు బెల్ట్ కట్ చేసుకున్నాము. బెల్ట్ మామూలుగానే దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఇది మనకు బెల్ట్ కొలత రావాలి. ఎంత ఉంది? 2.25 ఉంది. 2.25 కుట్లతో కలిపి 2.25. అప్పుడు ఎంత అయింది? 1.25 ఇంచుని అవుతుంది బెల్ట్. హాఫ్ ఇంచు కుట్లకు పోతుంది కదా. మెజర్మెంటు 10.5 కదా మనకు. 10.5కి హాఫ్ ఇంచి కలిపి 11 ఇంచీలు. ఏదైనా కూడా మెజర్మెంట్ ఎంత వస్తుందో దానికన్నా ఒక హాఫ్ ఇంచి ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం 3 ఇంచీలు పెట్టుకున్నాము. 3 ఇంచీలు పెట్టుకుంటే ఇది ఫ్రంట్ అని తెలిసేదానికి ఒక కట్ పెట్టుకోండి. అంతేనండి. బెల్ట్ చూసారు కదండి. ఇది బ్యాక్ పాట్ నెక్, బ్యాక్, ఇది ఫ్రంట్, ఇది బెల్ట్, హ్యాండ్స్ దీనికి జాయింట్ వేసుకోవాలి. క్లాత్ దీనికి సరిపోయే క్లాత్ ఉంది కదా, చూసుకొని కొంచెం క్లాత్ జాయింట్ చేసుకునేసి జాయింట్ చేసేసి లోతు తీసేయాలి. ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ 42 సైజు. ఇప్పుడు 44 సైజు కూడా ఒకసారి చూసుకోండి మీరు, దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుందనేసి. అది మీడియం సైజు, చెస్ట్ మీడియం సైజు, ఇది కొంచెం హెవీ సైజు. అలాగా దానికి దీనికి కొలతలు మెజర్మెంట్ ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మీరు ఎలా ఆలోచించుకోవాలి అదంతా కూడా నేను చెప్పున్నాను. హార్మ్ హోల్ కాడ కానీ చెస్ట్ కాడ ఇది ఇచ్చిన మెజర్మెంట్ కన్నా అన్నీ కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేస్తున్నాం. ఇలా మీకు ఇచ్చినప్పుడు ఎలా మీరు కటింగ్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియాకి వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మా వీడియోల్ని చూస్తూ ఉండండి, ఆదరించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి మా వీడియోలు. ఇంకా కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళకు ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.